అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొంచెం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్దాం. సరిగ్గా 1956వ సంవత్సరంలోకి. అక్కడ అమల్లోకి వచ్చిన ఒక చట్టం గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు చట్టం కాదు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్నే మార్చేసిన చట్టం. భూమి ఎవరిది అనే ప్రశ్నకు శాశ్వతంగా సమాధానం చెప్పిన చట్టం. మరి ఆ కథ ఏంటో చూద్దామా? ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. భూమి ఓనర్షిప్ను అంటే భూమి ఎవరిది అనేదానిని మార్చడం ఎలా సాధ్యం? ఆలోచించండి. ఇది ఎంత పెద్ద సవాలు. 1956లో వచ్చిన ఈ చట్టం సరిగ్గా ఈ ప్రశ్నకే ఒక బలమైన సమాధానమిచ్చింది. ఇది కేవలం పేపర్ మీద పేర్లు మార్చడం లాంటిది కాదు. లక్షల మంది జీవితాలని మార్చేసిన ఒక పెద్ద ప్రయత్నమన్నమాట. సరే, ఈ కొత్త మార్పు గురించి తెలుసుకోవాలంటే ముందు మనం పాత కథలోకి వెళ్ళాలి. అంటే ఈ చట్టం రాకముందు అసలు పరిస్థితులు ఎలా ఉండేవి? అప్పట్లో ఒక సిస్టమ్ ఉండేది. దాని పేరే ఈనాం వ్యవస్థ. ఇది శతాబ్దాలుగా అధికారాన్ని, బాధ్యతలను అన్నింటినీ కంట్రోల్ చేసిన ఒక పాత పద్ధతి. అసలు ఈనాం భూమి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్పటి ప్రభుత్వం కొన్ని సేవలు చేసినందుకు గాని, లేదంటే మతపరమైన ధార్మిక సంస్థల కోసం గాని ఒక బహుమతిలాగా ఇచ్చే భూమి, లేదా ఆ భూమి మీద వచ్చే ఆదాయం. చట్టప్రకారం చెప్పాలంటే సెక్షన్ 2C ఇదే చెప్తుంది. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వానికి, నిజంగా పొలం దున్నుకునే రైతుకు మధ్యలో ఒక కొత్త వర్గం తయారయ్యింది. వాళ్లే మధ్యవర్తులు. సో ఈనాం అంటే జస్ట్ భూమి కాదు, అదొక స్పెషల్ పవర్, ఒక ప్రివిలేజ్ లాంటిది. ఈ ఈనాం సిస్టమ్ అనే కథలో మనకు నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఒకరు భూమినిచ్చే ప్రభుత్వం, రెండోవాళ్లు ఆ గిఫ్ట్ అందుకునే ఈనాందారు, వీళ్లే మధ్యవర్తులు. ఇక మూడోవాళ్లు ఆ భూమిని నమ్ముకుని కష్టపడి దున్నే కౌలుదారు. నాలుగోది మత, ధార్మిక, విద్యాసంస్థలు, వీళ్లక్కూడా ఈనాం భూములుండేవి. ఈ నలుగురి మధ్య సంబంధాలే ఆనాటి సమాజాన్ని నడిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాత సిస్టంలో ఉన్న సమస్యలన్నిటికీ ఒక పరిష్కారంలాగా వచ్చింది 1956 నాటి ఆంధ్రప్రదేశ్ ఈనాముల రద్దు చట్టం. దాని ఉద్దేశం ఒక్కటే, చాలా క్లియర్ అండ్ పవర్ఫుల్. ఈ మధ్యవర్తుల వ్యవస్థను మొత్తం తీసెయ్యాలే, దున్నేవాడికే భూమి మీద హక్కు ఇవ్వాలి, అంతే. అయితే ఈ చట్టం తెచ్చిన మార్పు ఎలాంటిది? ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాత ఈనాం సిస్టంలో భూమి ఓనర్షిప్ ఇండైరెక్ట్గా ఉండేది. కానీ కొత్త రైత్వారీ సిస్టంలో డైరెక్ట్ ఓనర్షిప్. ఇంతకుముందు మధ్యవర్తునకు హక్కులుండేవి, ఇప్పుడు సాగు చేసే వ్యక్తికే సొంత పట్టా. ఈనాందారుకు పన్ను కట్టే పద్ధతిపోయి నేరుగా ప్రభుత్వానికే కట్టే విధానం వచ్చింది. ఇది చిన్న మార్పు కాదు, సిస్టంలో వచ్చిన ఒక పెను మార్పు. ఓకే, థియరీ పరంగా ఈ మార్పు చాలా బాగుంది, వినడానికి సూపర్ అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా జరిగింది? అంటే ఒక ఇనాం భూమిని రైత్వారీ భూమిగా ఎలా మార్చారు? దాని వెనకున్న ఆఫీస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక భూమి తన స్టేటస్ను మార్చుకోవాలంటే ఒక లీగల్ జర్నీ చెయ్యాల్సొచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఫస్ట్ స్టెప్, తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన అందర్నీ పిలిచి వాళ్ల వాదనలు వింటారు. అందరి మాట విన్నాక ఒక నిర్ణయమిస్తారు. ఆ నిర్ణయం నచ్చని వాళ్లు పైకోర్టుకు, అంటే రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక నిర్ణయం చట్టబద్ధంగా ఫైనల్ అవుతుంది. అప్పుడు ఆ భూమి కథ మారుతుంది. సరే, ఈ ప్రాసెస్ అంతా బానే ఉంది. కానీ అసలు విషయానికొద్దాం. ఈ మార్పు వల్ల చివరికి ఎవరికి లాభం జరిగింది? ఆ భూమి హక్కులు ఎవరి చేతిలోకి వెళ్లాయి? ఓనర్షిప్ను ఎలా పంచిపెట్టారు? ఇదే కదా అసలు పాయింట్. ఈ చట్టంలోని సెక్షన్ 4 ఒక విప్లవాత్మకమైన ఫార్ములాను తీసుకొచ్చింది. అదేంటంటే, ఒక కౌలుదారు సాగుచేస్తున్న భూమిని 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు అంటే దాదాపు 67% ఆ కౌలుదారుకే చెందుతుంది. మిగిలిన 1 భాగం మాత్రమే ఈనాందారుకు వెళ్తుంది. ఆలోచించండి, తరతరాలుగా దున్నుతున్న భూమిపై మొదటిసారిగా రైతుకు సొంత హక్కు వచ్చింది. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయే మార్పు. అయితే ఈ చట్టం అన్ని కేసులకు ఒకే రూల్ పెట్టలేదు. పరిస్థితిని బట్టి పరిష్కారం మార్చింది. ఉదాహరణకు, ఒక వ్యక్తిగత ఈనాందారి కింద కౌలుదారుంటే అప్పుడు 2/3 ఫార్ములా వర్తిస్తుంది. అదే భూమి ఒక గుడికో మఠానికో చెందింది అయితే పట్టా ఆ సంస్థకే ఇస్తారు. కాని కౌలుదారుకు మాత్రం పర్మనెంట్గా ఆ భూమిని సాగు చేసుకునే హక్కు ఇస్తారు. వాళ్ళనక్కడ్నుంచి ఎవరూ తీసేలేరు. ఒకవేళ ఈనాందారే స్వయంగా ఆ భూమిని దున్నుకుంటుంటే అప్పుడు పూర్తి హక్కులు ఆయనకే ఇచ్చారు. అంటే చట్టం చాలా ప్రాక్టికల్గా ఆలోచించిందన్నమాట. ఈ చట్టం అనేది ఏదో తాత్కాలికంగా చేసిన సర్దుబాటు కాదు. ఇది ల్యాండ్ ఓనర్షిప్ సిస్టమ్ను శాశ్వతంగా మార్చేయడానికి తెచ్చిన ఒక
బలమైన అస్త్రం. దానికున్న పవర్, దాని ఫైనాలిటీ, అవే దాని బలం. ఈ చట్టానికి ఎంత పవరుందో చెప్పడానికే సెక్షన్ 15లో ఒకే ఒక్క లైన్ చాలు. అదేంటంటే, ఈ చట్టం మిగతా అన్ని చట్టాలను అధిగమిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దీని ముందు వేరే ఏ చట్టం నిలబడలేదు. పాత ఒప్పందాలు, పాత రూల్స్ ఏవీ చెల్లవు. ఇక నుంచి ఈ చట్టం చెప్పిందే ఫైనల్. పాత చాప్టర్ క్లోజ్, కొత్త చాప్టర్ స్టార్ట్ అన్నట్టుగా. ఇక సెక్షన్ 14 అయితే ఈ ఫైనాల్టీని ఇంకా బలంగా చెబుతుంది. అదేంటంటే, ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ గాని, రెవెన్యూ కోర్టు గాని ఒక తీర్పిచ్చారంటే దాన్ని మళ్లీ సివిల్ కోర్టుల్లో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. వాళ్లు చెప్పిందే ఫైనల్. దీనివల్ల ల్యాండ్ ఓనర్షిప్ విషయంలో ఒక కొత్త తిరుగులేని సిస్టమ్ ఏర్పడింది. మొత్తానికి ఈ చట్టం కథ ఇది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒక చట్టం భూమిని మార్చినప్పుడు అది కేవలం భూమి మీద హక్కులను మాత్రమే మారుస్తుందా? లేకపోతే సమాజంలో పవర్ బాలన్స్ను, ఆర్థిక సంబంధాలను, చివరికి మనుషుల మధ్య ఉన్న బంధాలను కూడా మారుస్తుందా? దీని గురించి ఆలోచించండి.